ఇన్ఫాక్ట్ లాఠీని కూడా ఉపయోగించి లాఠీని ఉపయోగించి వాళ్ళని అక్కడి నుంచి పంపించారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కవిత అదిగోండి, ఎమ్మెల్సీ కవిత అభివాదం చేసుకుంటూ కనిపిస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఇటు కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ విజువల్ ని మీరు చూస్తున్నారు. కిక్కిరిసిపోయిన వాతావరణం, గులాబీ శ్రేణులు ఒక్కసారిగా చేరుకోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. అయితే అక్కడ వారిని కట్టడి చేయడం మాత్రం పోలీసుల వల్ల కావటం లేదు అనే విషయం ఒక్కసారి మనం చూసి అర్థమవుతుంది. కాస్త ఇబ్బందికర వాతావరణం మనకు కనిపిస్తోంది. అయినప్పటికీ తన కాన్వాయ్కి చేరుకున్నారు. కవిత అభివాదం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. కవిత హైదరాబాద్కి చేరుకోగానే బీఆర్ఎస్ శ్రేణులు జై తెలంగాణ అంటూ నినదించిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఒక్కసారిగా పిడికిలు బిగించి జై తెలంగాణ అంటూ కవిత అసలు ఒకసారి ఏమన్నారో చూద్దాం. రైట్ విజువల్ మీరు చూస్తున్నారు. కల్వకుంట్ల కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. దాదాపుగా ఈ నెలకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ నెల అండ్ గత నెల కూడా వాడివేడి వాదనలు జరిగాయనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా జూలై 1 నుంచి కవిత బెయిల్ పిటిషన్ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు, ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి జూలై 25 వరకు పొడిగించిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టు విచారణ కూడా వాయిదా వేసింది. అక్కడ అంటే బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టు విచారణ మళ్ళీ వాయిదా పడింది. దాదాపుగా ఈ నెల 5వ తారీఖున ఆ ప్రాంతంలో అక్కడి నుంచి చూసుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది ఈ నెల 12వ తారీఖున. ఆ తర్వాత అంటే 20వ తారీఖున బెయిల్ పిటిషన్ విచారణ మళ్ళీ వాయిదా పడింది. 22వ తారీఖున కవితకు కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత తీహాడ్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 27వ తారీఖున అంటే నిన్న కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. బెయిల్ మంజూరు చేసిన తర్వాత రాత్రి 9:11 ప్రాంతంలో కవిత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన సందర్భంలో ఉద్విగ్న వాతావరణాన్ని మనం చూసాం. ఈరోజు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి తన ఇంటికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా కవిత ఇంటికి చేరుకున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ కుటుంబ సభ్యులు కూడా కవితకు వెల్కమ్ చెప్పేందుకు ఇంటి దగ్గర సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, కాన్వాయ్గా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏం లేదు, ఎవిడెన్స్ ఎక్కడ ఏం లేదు, కావాలని చేసిరని చెప్పి అందుకే బెయిల్ ఇవ్వడం జరిగింది. కేసు కూడా ఇదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం కామెంట్ చేశారు. బీజేపీ గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో సహకారం చేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంతా ఉంటుంది. ఇప్పుడు బీజేపీలో ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటుంది, కాంగ్రెస్లో ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఉంటుంది. ఏమైనా అర్థం ఉందా? ఏ పార్టీకి ఆ పార్టీకి ఉంటుంది, అంతా ఏం లేదు. ధర్మం న్యాయం ఉంది కనుక ఆ బెయిల్ వచ్చింది. సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. మేడం, బెయిల్ గురించి ఏం చెప్తారు? బెయిల్ వచ్చింది దసరాకు 1 నెల ముందు ఈరోజు బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. నిజంగా ఇది కవితక్క మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఆమె కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందని. ఎవరు ఎన్ని కుట్రలు చేసినో మరి రాబోయే కాలంలో తప్పకుండా తెలుస్తుంది. ఈరోజు మాకు కోర్టు పట్ల, న్యాయస్థానం పట్ల విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం మరొకసారి రుజువైందని చెప్పి తెలియజేస్తాము. మాజీ మంత్రులు అంతా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నాయి. వాళ్ళంతా కూడా స్వాగతం చెప్పడానికి వచ్చారు. మనం చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రులు, తర్వాత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొంతమంది కీలక నాయకులు మొత్తం బీఆర్ఎస్ పార్టీ చేరుకున్నారు. ఒకసారి విజువల్ లైవ్లో చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. కవితకు ల్యాండ్లకు స్వాగతం చెప్తాం.
గెలిచింది, ఏం చెప్పిన అవసరం లేదు, న్యాయమే గెలిచింది. చాలా సంతోషంగా కార్యకర్తలు పార్టీ శ్రేణులు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎక్కడికి పోయినా చివరికి న్యాయమే గెలుస్తారు. మొత్తానికి కవిత కాన్వాయ్ స్టార్ట్ అయింది. కవిత పైలట్ కి సంబంధించినటువంటి వాహనాలతో నిర్బంధాన్ని చేయించి సొంత గడ్డకు అంటూ ఫ్లెక్సీలతో వీళ్ళంతా స్వాగతం చెప్తా ఉన్నటువంటి శ్రేణులు చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇక్కడికి రావడం తర్వాత కోలాహలానికి సంబంధించి చేసినంత కూడా కవిత వాహనం లైవ్లో చూద్దాం. కవిత కేటీఆర్ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి రైట్ విషయంలో మీరు చూస్తున్నారు కవిత హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఆ వాహన శ్రేణికి సంబంధించి మనం చూసాం. మరి ముఖ్యంగా ఇటు ఆ వాహన శ్రేణిలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్తో పాటు సత్యవతి రాథోడ్ని అలాగే ఎంపీ కవితను కూడా మనం చూసాం. ఆ కాన్వాయ్ ముందుకు వెళుతోంది. అండ్ కవిత ప్రయాణిస్తున్న వెహికల్కి ముందు వాహనంలో ఇటు